బీ న్యూస్ తెలంగాణకి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ప్రసంగిస్తున్న బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు శ్రీ అల్లెటి మహేశ్వరరెడ్డి. వైఎస్ఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు ప్రెస్ మీట్. సెక్రటేరియట్ వద్ద ధర్నా, కవితను అదుపులోకి తీసుకున్న పోలీసులు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. 2013 చట్టం ఏం చెప్తుంది? మనకి ఏ పర్పస్ కొరకైతే మనం ల్యాండ్ అక్వైర్ చేస్తున్నామో ఆ పర్పస్కే ల్యాండ్ యూజ్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఆ పర్పస్కు యూజ్ చేసుకోకపోతే మళ్ళీ రైతులకే వాపస్ ఇవ్వాలి ఆ ల్యాండ్ అనేది. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ప్రతిపక్ష పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఏం చెప్పిండు? మేము అధికారంలోకి వస్తే 13,500 ఎకరాలు ఏదైతే ఫార్మాసిటీ కొరకు తీసుకున్నారో అదంతా రిటర్న్ తీసుకొని మళ్ళీ రైతులకు ఇస్తామని చెప్పారు. కానీ అలా ఫార్మాసిటీ నిర్మించకుండా అదే పొలాల్లో ఫ్యూచర్ సిటీ అని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అది నిలబడేది కాదు, ఉండేది కాదు, అయ్యేది కాదు, పోయేది కాదనే చాలా స్పష్టంగా హరీష్ రావు గారు చెప్పారు. గది ఆలోచన చేయకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తే దాడి చేయడం ఒక్కటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేర్చుకున్నారు తప్ప ఈ 2.5 సంవత్సరాలు చేసింది శూన్యం. ఇలా ఫార్మాసిటీ నిజంగా ప్రపంచంలోనే భారతదేశంలో హైదరాబాదు బ్రహ్మాండంగా మనకు ఎక్కువ ఇన్కమ్ వచ్చేది, రెవెన్యూ వచ్చేది, ప్లస్ మన ఫార్మా ప్రొడక్ట్స్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా పోయేది హైదరాబాద్ నుంచి. ఇలాగా 13,500 ఎకరాల్లో జిల్లాల్లో కానీ హైదరాబాద్ చుట్టుపక్కల కానీ ఫార్మా ఇండస్ట్రీస్ వల్ల ప్రజలకు ఇబ్బంది అవుతూ ఉంది. కాబట్టి మౌలిక వసతులన్నీ ఏర్పాటు చేసి ఫార్మాసిటీని అంటే వరల్డ్ క్లాస్ లెవెల్లో తయారు చేయాలన్న ఆలోచన కేసీఆర్ గారిది. కాబట్టి 13,500 ఎకరాలు దాని కొరకు కేటాయించి సపరేట్గా పెట్టి దాన్ని ఇంకా బ్రహ్మాండంగా ఇవాళ ఉన్న టర్నోవర్ కంటే డబుల్ టర్నోవర్ అయ్యే విధంగా, ట్రిపుల్ టర్నోవర్ అయ్యే విధంగా రెవెన్యూలో, ప్రొడక్ట్లలో, టర్నోవర్లో అని ఆలోచన చేసి మన ఫార్మాసిటీని ప్రయత్నం చేస్తే దాన్ని ఇవాళ రియల్ ఎస్టేట్ పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప 2.5 సంవత్సరాలు అయింది, ఒక్క అడుగు ముందలకు వాళ్ళే. ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఫార్మాలన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర పెడదామని ప్రయత్నం చేస్తే కేసీఆర్ గారు, ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం మాత్రం ఫార్మాసిటీలు జిల్లాలకు పోవాలన్న ఆలోచనతోటి జిల్లాలో ఉన్న పంట పొలాలు నాశనం కావాలి, ఇంకా రైతులు ఇబ్బంది పడాలి. ఇలా మా పక్కన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గారు లగచర్లలో ఎంత పెద్ద ఇష్యూ అయింది, అక్కడ ఉన్న గిరిజనుల పొలాలు లాక్కునే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఆల్రెడీ ల్యాండ్ అవైలబుల్ ఉన్న తర్వాత ఇక్కడ ఫార్మాసిటీ పెట్టకుండా మళ్ళీ జిల్లాల పోయి కాలుష్యాన్ని పెంచే ప్రయత్నమే చేస్తుంది తప్ప ఈ ప్రభుత్వానికి ఫ్యూచర్ సిటీ అంటున్నారు తప్ప ఫ్యూచర్ మీద అసలే అవగాహన లేదు వీళ్ళకి ఎవరికి. అందుకే మాట్లాడేటప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. హరీష్ రావు లాంటి వ్యక్తిని ఇలా కేటీఆర్ గారు కూడా మధ్యాహ్నం ప్రెస్ మీట్లో మాట్లాడితే ఇలా సిఎల్పిలో ఎవరెవరో ఏదేదో వాగుతూ ఉన్నారు. కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండు, ఏడికన్నా ఓదంపా అండి, మీకు ఫ్యూచర్ మీద అవగాహన లేదు, అధికారంలోకి అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చారు, 2.5 సంవత్సరాలు అయింది, మళ్ళీ ఇయ్యాలటికి అబద్ధాలే చెప్తా ఉన్నారు ప్రతి విషయంలో. రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ప్రసంగిస్తున్న బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు శ్రీ అల్లెటి మహేశ్వరరెడ్డి. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నల గోస, పండించినటువంటి పంటను అమ్ముకోలేని దుస్థితిలో తెలంగాణ రాష్ట్ర రైతన్నలు 6 కాలాలు కష్టపడి పండించినటువంటి పంట కనీసం అమ్ముకోలేక దళారుల బారిన మోసపోతున్నటువంటి సంగతి మనం కళ్ళారా చూస్తున్నాం. ఒకవైపు అకాల వర్షాలు, మరి జూన్లో వచ్చేటువంటి మాన్సూన్కి మళ్ళీ రైతులు సమాయత్తం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్, వడ్ల కొనుగోలు కేంద్రాలు కానీ, మక్కల కొనుగోలు కేంద్రాలు కానీ,
లారీలు లేక గన్నీ బ్యాగ్స్ లేక రైతులు గోసపడుతున్నటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూస్తున్నాం. ఇప్పటి వరకు జొన్నల కొనుగోలు కేంద్రాలు మొదలుపెట్టక రోజొక సాకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. మీరు రైతులకు ఇచ్చినటువంటి హామీ మేనిఫెస్టోలో 10 పంటలకు గిట్టుబాటు ధరతో పాటు ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్పి ఈరోజు రైతును మోసం చేశారు. ఒకవైపు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారు. వారికి ఇవ్వాల్సినటువంటి ప్రతి ఎకరాకి 7,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి రైతు భరోసా ఒప్పుకొని అది కూడా మీరు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తారు. చివరకు వాళ్ళు పండించినటువంటి పంటను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచికి 4 కిలోల వడ్లను అధికంగా దోచుకుంటున్నమాట వాస్తవం కాదా? లారీలు లేక రైతులు గోసపడుతున్న మాట వాస్తవం కాదా? ఈరోజు మొక్కజొన్నలు పూర్తిగా ప్రొక్యూర్మెంట్ చేయలేని పరిస్థితి ఉన్నది, ఇది వాస్తవం కాదా? గన్ని బ్యాగుల కోసం రైతులు నిలబడుతున్న మాట వాస్తవం కాదా? చివరకు జొన్నల కొనుగోలు కేంద్రాలు లేక ఈరోజు రైతులు యార్డ్లలో కుప్పలు పోసుకొని యార్డ్లలోనే కాపలా పడుకుంటున్న మాట వాస్తవం కాదా? అదే మాదిరిగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీడియా సమక్షంలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. 80% కొనుగోలు పూర్తి చేశామని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు ప్రెస్ మీట్. ప్రతిపక్ష హోదాగా ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యల మీద పోరాటాన్ని ప్రారంభించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ 25వ ప్రెస్ మీట్. అంటే దాదాపు ఈ 2 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సమయంలో అనేకమైన ప్రజా సమస్యల్ని ఎత్తి చూయించడం జరిగింది. నిజంగా వాళ్ళు సంపద సృష్టించే వాళ్ళైతే, ప్రజల కోసం ఒక నిమిషమైనా ఆలోచించే వాళ్ళైతే, వాళ్ళ కోసం ఆలోచించడం వేరు, ప్రజల కోసం ఆలోచించడం వేరు. అయినా మనది అత్యాశ అవుతుందేమో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి నేతలు కూడా స్పష్టంగా చెప్పారు, ఇక నుంచి పొలిటికల్ గవర్నెన్స్ మాత్రమే ఉంటుంది కానీ ప్రజాస్వామ్యబద్ధంగా గవర్నెన్స్ ఉండబోదని కూడా చెప్పారు వాళ్ళు. నేను వస్తాను, నా రాబోయే ప్రెస్ మీట్లో కొన్ని అంశాలు మీకు చెప్తాను. ఆ రోజు ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి పని మీద ఆఫీసర్ టేబుల్కి ఎదురుగా కూర్చుంటే ఆఫీసర్ అనేవాడు ఏం చేయాలంటే ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా గ్రూప్ 1 అయినా డిఎస్పీ అయినా కార్యకర్తకి కాఫీ ఇచ్చి అతనికి దండం పెట్టి, బాబు కార్యకర్త గారు మీరు ఏ పని మీద వచ్చారండి అని పని చేసి చెప్తారు. కార్యకర్త ఆ విధంగా ఉంటాడు, పొమ్మన్నాడు. అదే కార్యకర్తలు ఈరోజు ఆఫీసులకు వెళితే పలకరించే దిక్కు లేకపోతే వాళ్ళు అడుగుతున్నారు, చెప్పిన అతన్ని, ఏమయ్యా నీకు బుర్రందా లేదా, ఆ రోజు అట చెప్పావు, ఈరోజు 2 సంవత్సరాలుగా మమ్మల్ని ఎవడు పట్టించుకోలేదు అంటున్నాడు. ఇది మేము చెప్తున్నది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ల ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజా ఉద్యమాల ద్వారా తను విజిట్ చేసినటువంటి అనేకమైన ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ప్రజా సమస్యలు తీసుకొచ్చి ప్రభుత్వానికి చెప్తున్నాడు, కూటమికి చెప్తున్నాడు. ఇదిగో ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఇదిగో ఇక్కడ దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, ఇదిగో ఇక్కడ మహిళల మీద మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ వైఎస్ఆర్ కార్యకర్తలు అంటే చంపేస్తూ ఉన్నారు, ఇదిగో ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవడైనా మాట్లాడితే వాడి మీద కేసులు పెడతా ఉన్నారు. సో ఇవన్నీ ప్రజల దృష్టికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నారు. సో ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా చేశారంటే, ప్రజలు ఈరోజు ఏం భావించారంటే పొరపాటున వీళ్ళు ఎలా గెలిచారు, సరే ఎలా గెలిచారు ఈ లోతుల్లోకి నేను తర్వాత వెళ్తాను. అందరికీ డౌట్లు ఉన్నాయి, ఓటేసినోడికి డౌట్ ఉంది, డిక్లేర్ చేసినోడికి డౌట్ ఉంది,
గెలిచాను అని చెప్పుకునే వాడికి డౌట్ ఉంది ఎలా గెలిచాను అనేది. సరే, పరకాల ప్రభాకర్ గారిని అడిగితే విషయం అంతా చెప్తాడు, ఎలా గెలిచారు, ఎలా జరిగింది ఇదంతా కూడా. సో ఇన్ని అంశాల మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉంటే మీరు పరిపాలన సరిగా చేయండి బాబు అని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముట్టడికి యత్నించిన తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పాటు ఆ పార్టీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని ఎలాంటి జాప్యం లేకుండా తక్షణమే కొనుగోలు చేయాలని, ధాన్యంలో తరుగు పేరిట క్వింటాకు కిలోల కొద్ది కోత విధిస్తూ రైతులను నిల్వన ముంచేసే విధానాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ కవిత ఆధ్వర్యంలో ఈ రోజు సెక్రటేరియట్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. సచివాలయం ముందు పెద్ద ఎత్తున చేరిన టీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ధర్నా చేస్తున్న కవితతో పాటు ఇతర ముఖ్య నాయకులను, మహిళా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసు వాహనాల్లో అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని పి లింగాపురం గ్రామంలో జరుగుతున్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులను ఎంపీడీఓ గోపికృష్ణ పరిశీలించి ఉపాధి కూలీల హాజరు మాస్టర్ రోల్స్ ను తనిఖీ చేయడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండలు విపరీతంగా ఉన్నందువలన ఉపాధి కూలీలు ఉదయం 6 గంటలకు పనికి వెళ్లి 10 గంటల లోపల ఇంటికి తిరిగి వెళ్లాలని సూచించారు. అనంతరం ఏపీఓ రేష్మ విలేకరులతో మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల తోటలు, సుస్థిర ఆస్తులకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని, 5 ఎకరాల లోపు ఉన్న చిన్నకారు రైతన్నలకు 100% సబ్సిడీతో మామిడి, అంజీరా, నిమ్మ పండ్ల తోటల పెంపకంతో రైతన్నలకు సుస్థిర ఆదాయాన్ని కల్పించాలని, ఉత్పాదక ఆస్తులు, వ్యక్తిగత ఆస్తులు కల్పించాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని, వివిధ రకాల పండ్ల తోటలతో పాటు పూల తోటలు కూడా ఎంచుకొని సుస్థిర ఆర్థిక అభివృద్ధి పొందుటకు వీలు ఉంటుందని ఆమె తెలియజేశారు. రోజుకి ఇంతమంది చేస్తున్నారు, మాకు రావాల్సిన పేమెంట్స్ మొన్నటి వరకు పడినాయి. మనకు జూపాడు బంగ్లా మండలంలో వచ్చేసి ఉపాధి హామీ పథకం తరఫున మనకు 4,800 మంది ఉపాధి హామీ కూలీలు ప్రతిరోజు పనిచేయడం జరుగుతుంది. మనకు మే 3వ తేదీ వరకు మొత్తం పేమెంట్స్ కూడా కూలీల అకౌంట్లో జమ కావడం జరిగినది. క్యాస్ట్ వైజ్ ఏం లేదు అట్లేం లేదు. మనకు అమౌంట్ వచ్చేసి అంటే ఎకరాన్ని బట్టి వేరుగా ఉంటుంది. ఇప్పుడు మామిడి అనుకోండి, ఎకరానికి 70. పండ్ల తోటలు మరియు ఇవి ఫ్లోరికల్చర్ కింద మల్లె మొక్కలు, గులాబీ మొక్కలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకు పూర్తిగా 100% సబ్సిడీతోనే ఇవ్వడం జరుగుతుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి జూపాడు బంగ్లా మండలానికి వచ్చేసి 125 ఎకరాలు టార్గెట్ ఇవ్వడం జరిగింది. మనకు ఈ 125 ఎకరాలకు సంబంధించి మొత్తం 18 రకాల పండ్ల తోటలు ఇవ్వడం జరిగింది. ఈ 18 రకాలకు సంబంధించి మనకు 5 ఎకరాల లోపల ఉన్న చిన్న సన్నకారు రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు. మన గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఫీల్డ్ అసిస్టెంట్లకు దరఖాస్తు ఇవ్వచ్చు. మండలం పరిధిలో అయితే ఉపాధి హామీ కార్యాలయానికి రైతులు దరఖాస్తు చేసుకోవాల్సినదిగా కోరడం. ఇనుము ధరలు విపరీతంగా పెరిగిపోవడం మూలంగా సెంట్రింగ్ సరుకుల రేట్లు కూడా పెరిగి సెంట్రింగ్ కాంట్రాక్ట్స్ కు ఆర్థికంగా నష్టం వాటిల్లుతుందని, దీంతో తమ కుటుంబాలు వీధిన పడవలసి వస్తుందని సెంట్రింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ నాయకులు పి కృష్ణ, పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్ట్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆకుల ప్రవీణ్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సెంట్రింగ్ అసోసియేషన్ మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి వివిధ రాష్ట్రాల నుంచి వర్కర్లను తీసుకువచ్చి పనిచేస్తే రూపాయి లాభం లేకపోగా నష్టం వాటిల్లుతుందని, దీంతో సాఫీగా సాగిపోయే తమ కుటుంబాలు వీధిన పడాల్సి వస్తుందని అన్నారు. నిర్మాణ రంగంలో నిరక్షరాస్యులకు కూడా ఉపాధి కల్పిస్తున్నటువంటి తమకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి సెంట్రింగ్ ధరలను చదరపు అడుగుకి 51 రూపాయలుగా నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సెంట్రింగ్ కార్మికులకు కార్మిక శాఖ నుండి శాశ్వత గుర్తింపు కార్డు, ఈఎస్ఐ, ఆసుపత్రి వైద్య సదుపాయం కల్పించాలన్నారు. 55 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికుడికి ప్రతి నెల 3,000 రూపాయల పెన్షన్, ప్రమాదవశాత్తు మరణించిన భవన నిర్మాణ సెంట్రింగ్ కార్మికులకు కార్మిక శాఖ నుండి ప్రభుత్వం వారు చెల్లించే నష్టపరిహారాన్ని 20 లక్షలకు పెంచాలని కోరారు. తమ లాంటి నిరుద్యోగులకు ప్రభుత్వం నాక్ ద్వారా శిక్షణ ఇచ్చి సెంట్రింగ్ మెటీరియల్ కొనుగోలు చేయుటకు బ్యాంకుల ద్వారా వడ్డీ లేని వృధా సదుపాయం కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమానికి ఎండను సైతం లెక్క చేయకుండా అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. ఎక్కువ రెవెన్యూ వచ్చేది ఏదైనా ఉందంటే అది నిర్మాణ రంగమే. ఈ నిర్మాణ రంగంలో మేము ఉన్నప్పుడు ప్రతి దాంట్లో వాళ్ళకు జిఎస్టీ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. ఇంకోటి ప్రతి భవన నిర్మాణదారుడు 1% సెస్ కడుతున్నాడు. ఆ సెస్ని తీసుకుపోయి మా కార్మిక సంఘంలో జమ చేస్తున్నారు. ఆ పైసలలోకి వెళ్ళి మేము డిమాండ్ చేస్తున్నాం 20 లక్షల రూపాయలు. కానీ ప్రభుత్వం మీద ఎలాంటి భారం పడదు, ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 20 లక్షల రూపాయలు ఎఫ్ఐఆర్ కాగానే అతని కార్డు ఉండొచ్చు లేకపోవచ్చు, ఎఫ్ఐఆర్ కాగానే 20 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నాం. ముఖ్యంగా పోలీసు శాఖ వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏమంటే స్క్రాప్ దుకాణాలు అడుగడుగునే ఏర్పడ్డాయి. స్క్రాప్ దుకాణాలు మా మెటీరియల్ ఎత్తుకుపోయి అమ్ముకుంటున్నారు, దొంగల మెటీరియల్ ఎత్తుకుపోయి స్క్రాప్ దుకాణాలు అమ్ముకుంటున్నారు. కాబట్టి స్క్రాప్ దుకాణాలు మా మెటీరియల్ కొనకుండా కట్టడి చేయాలని పోలీసు శాఖ వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈరోజు నిరుద్యోగ సమస్య చాలా ఉంది. ప్రభుత్వానికి ఆసరాగా ఉంటుంది. న్యాక్ ద్వారా శిక్షణ ఇప్పించి బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు ఇప్పించినట్టయితే కొంతమందికి ఉపాధి దొరుకుతుందని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ అన్ని కోరికలు పరిష్కరించేంత వరకు ఈ సమ్మెత ఇలాగే కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. నేడు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం సర్వసభ్య సమావేశం యూనియన్ ప్రధాన కార్యదర్శి బండి కిరణ్ కుమార్ అధ్యక్షతన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన నారాయణ కార్మికులకు నెల 1వ తేదీన జీతాలు ఇవ్వాలి, ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి బోర్డు నుంచి నేరుగా జీతాలు ఇవ్వాలి, కార్మికులందరికీ రెయిన్ కోట్లు, క్యాప్స్, సివరేజ్ కార్మికులకు పనిముట్లు, మీటర్ రీడర్స్ ని అవుట్సోర్సింగ్ కిందకు మార్చి కేటగిరీ 2లోకి మార్చి ఉద్యోగ భద్రత కల్పించాలి, తోట కార్మికులకు జీవో 60ను అమలు చేయాలి, వెంటనే పీఆర్సీ ఇచ్చి అమలు చేయాలి, సివరేజీ కార్మికులకు గత సీఎం కేసీఆర్ ఇచ్చిన మేడే కానుక ఇవ్వాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జలమండలి కార్యకర్తల సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం చెందిందని తెలిపారు. గత 2 సంవత్సరాలుగా ఇబ్బందులకు ఖాళీ పోస్టులు నింపకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్లు సంతోష్, రాజారత్నం, శ్రీనివాస్ రెడ్డి, నాయకులు జగన్, వాసు, ఆంజనేయులు, వీరస్వామి, కుమార్, బాలరాజు, సురేష్, నాగరాజు, రమేష్, రామ, సమ్మయ్య, ఇంద్రసేనారెడ్డి, జంగయ్య, ఈశ్వర్, బాలాజీ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంఓఎం పద్ధతుల్లో పనిచేసేటటువంటి అన్ని రకాల కార్మికులు, లైన్మెన్లు కానీ, ఎస్టీపీలో పనిచేసే వాళ్ళు కానీ, సివరేజ్ వర్కర్లు కానీ, మీటర్ రీడర్స్ కానీ, గార్డెన్ వర్కర్స్, సెక్యూరిటీ, డిపిఓ, డిఈఓ, మహిళలు, ఇట్లా అన్ని రకాల విధులు నిర్వహించేటటువంటి కార్మికుల యొక్క సమస్యలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎక్కడేసిన గొంగడి అట్లాగే ఉంది. గతంలో సివరేజ్ కార్మికులకు గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1000 రూపాయలు మేడే కానుకగా ప్రకటించడం జరిగింది. వివిధ డిపార్ట్మెంట్లలో కానీ అదేవిధంగా జిహెచ్ఎంసీలో అమలైంది. వాటర్ బోర్డులో ఇప్పటి వరకు కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా గతంలో ఇక్కడ జీవో 11 ఉండే, జీవో 60 కిందికి తీసుకురావడం జరిగింది. గత గవర్నమెంట్లో కొంత జీతాలు పెంచుకొని జీవో 60 కిందికి తీసుకొచ్చి గవర్నమెంట్లో గుర్తింపు పొందే విధంగా ఈ కార్మికులను తీసుకురావడం జరిగింది. ఆ సందర్భంగా అధికార తప్పిదం వలన జీవో 60 లోపల కేటగిరీ 2 కింద ఉండాల్సినటువంటి వాళ్ళు కేటగిరీ 1లో కొంతమందిని చేర్చడం జరిగింది. ఇది ముఖ్యమైనటువంటి విషయం. కేటగిరీ 1 నుంచి కేటగిరీ 2లోకి మార్చాల్సినటువంటి అవసరం ఉన్నది. అది తప్పనిసరి మార్చాలని చెప్పేసి ఈ వాటర్ బోర్డు అధికారులకు, ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మీటర్ రీడర్స్ గతంలో అవుట్సోర్సింగ్ కింద ఇక్కడ పనిచేసిండ్రు. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ రాగానే మీటర్ రీడర్స్ ను పీస్ రేట్ గా అదేవిధంగా కమిషన్ సిస్టమ్ లోకి మళ్ళీ తీసుకుపోవడం జరిగింది. వారికి ఉద్యోగ భద్రత లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా గార్డెన్ వర్కర్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేసే కార్మికులు గత 1990 నుంచి అంతకు ముందు నుండి హెచ్ఎంఆర్ కింద పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కోర్టు పోయి రెగ్యులరైజ్ చేయమని ఆర్డర్ తీసుకొచ్చిన వాడిని నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ ప్రభుత్వం, ఈ ఎండి గారు వ్యవహరిస్తున్నారు. వారిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా మిగతా ఎస్టీపీకి సంబంధించినటువంటిది కానీ, ఎంఓఎం కింద పనిచేసేటటువంటిది కానీ, అదేవిధంగా మన గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల కింద పనిచేసేటటువంటి, పైప్ లైన్ కింద పనిచేసేటటువంటి కార్మికుల సమస్యలు, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. జీతాలు సక్రమంగా టైంకి ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. గత కేసీఆర్ గారి గవర్నమెంట్ లో 1 నుంచి 5 తారీఖు వరకు అన్ని కాంట్రాక్టర్లు అందరూ ఎంఓఎం వీళ్ళందరూ కూడా రెగ్యులర్ గా జీతం వచ్చేటటువంటి పరిస్థితి తీసుకొస్తే ఈ రోజు కొంతమంది ఎంఓఎం లో 3 నెలలకు 4 నెలలకు కూడా జీతాలు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా కార్మికులందరికీ రావాల్సినటువంటి అనేక సౌకర్యాలు ఈ 2.5 సంవత్సరాల్లో మొత్తం కూడా కనుమరుగైపోయినాయి. గత గవర్నమెంట్ లో
అవుట్ సోర్సింగ్ కార్మికులకు కూడా రెయిన్ కోట్లు, క్యాపులు ఇవన్నీ రెగ్యులర్ గా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. 2.5 సంవత్సరాల కాలంలో రెయిన్ కోట్లు ఇప్పటి వరకు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఈ జనరల్ బాడీ సందర్భంగా ఇక్కడ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఎండీ గారికి, ప్రభుత్వానికి. వర్షాకాలం వస్తుంది, వెంటనే 15 రోజుల లోపల వాటర్ బోర్డులో పనిచేసేటటువంటి 4,500 మంది కార్మికులు, అవుట్ సోర్సింగ్ కార్మికులందరికీ రెయిన్ కోట్లు ఇవ్వాలి, మహిళలతో సహా అందరికీ రెయిన్ కోట్లు ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. క్యాప్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సివరేజ్ లో పనిచేసే కార్మికులకు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పనిముట్ల విషయంలో కానీ, సబ్బుల విషయంలో కానీ అవన్నీ కూడా సౌకర్యాలు కల్పించాలి. వారికి మొత్తంగా ఓవరాల్ గా వాటర్ బోర్డుకు సంబంధించినటువంటిది ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో డైరెక్ట్ గా బోర్డు నుంచే శాలరీస్ ఇస్తామనేటటువంటి ఏదైతే చెప్పిండ్రో అది వెంటనే అమలు చేయాలి. డైరెక్ట్ బోర్డు నుంచి శాలరీస్ ఇవ్వాలి. ఈ ఏజెన్సీ విధానాన్ని, కాంట్రాక్టర్ల సిస్టమ్ బోర్డులో తీసేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. బోర్డు నుంచి శాలరీస్ ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మిగతా సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం కోసం మా యూనియన్ ఆధ్వర్యంలో తప్పనిసరిగా భవిష్యత్ కార్యాచరణ ఈ రోజు రూపొందించుకుంటాం. భవిష్యత్తు కార్యాచరణ చేసి ఎమ్మెల్యేలను, కార్పొరేటర్స్ ను, అధికారులను, ఎండీ వరకు అందరినీ కూడా కలిసి పెద్ద ఎత్తున ఈ సౌకర్యాల కోసం, ఈ సమస్యల పరిష్కారం కోసం గతంలో ఏ విధంగా చేసినామో ఆ విధంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ. వాటర్ వర్క్స్ అవుట్ సోర్సింగ్ కార్మికుల ఐక్యత, వాటర్ వర్క్స్ అవుట్ సోర్సింగ్ కార్మికుల ఐక్యత. పరిష్కరించాలి అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు వెంటనే, పరిష్కరించాలి అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు వెంటనే, పరిష్కరించాలి అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు వెంటనే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ప్రసంగిస్తున్న బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు శ్రీ అల్లెటి మహేశ్వరరెడ్డి. వైఎస్ఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు ప్రెస్ మీట్. సెక్రటేరియట్ వద్ద ధర్నా, కవితను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.